ప్రాబ్లం నేను బండే కనపట్లేదు నాకైతే. సో అంతా కూడా ఇంకా బ్యాటరీ ఇష్యూ. ఇదిగోండి అబ్జర్వ్ చేస్తున్నాను కదా, వెలుగుతుంది ఆగుతుంది, వెలుగుతుంది ఆగుతుంది. ఇది బ్యాటరీ ప్రాబ్లమా లేకపోతే బండి ప్రాబ్లమ్ అర్థం అవ్వట్లేదు నాకు అసలు. వామ్మ ఓపిక అయిపోయిందిరా నాయన. యాక్చువల్ డీజిల్ వాష్ చేసినప్పుడు ఇది మొత్తం క్లీన్ చేయించాలి ఇవన్నీ కూడా, నేను అప్పుడు చేయించలేదు. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈజ్ చక్రధర్ బెజవాడ, బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వైజాగ్. ఇవాళ నేను యాక్చువల్గా సిటీ చిన్న పని మీద వెళ్ళి వస్తున్నాను అనమాట. మళ్ళీ రిటర్న్ మా ఇంటికి వెళ్తున్నాను నేను, కూర్మంపాలెము. చూసారు కదా, నేను హోండా యాక్టివా మీద ఉన్నాను. 2024 మోడల్. ఇది ఫాస్ట్ ఒకసారి ఇదే సేమ్ ఇష్యూ అయితే ఫేస్ చేశాను అనమాట. ఇది సెకండ్ టైం. చూడండి, 0.50 దాటుతుంటే ముందుకు వెళ్ళట్లేదు అనమాట. అంటే ఆగిపోతుంది, ఇలా వెళ్తుంది ఆగిపోతుంది, వెళ్తుంది ఆగిపోతుంది. చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇదిగోండి ఫ్లక్చుయేషన్స్ ఎలా వస్తున్నాయో. పవర్ ఎందుకో డ్రాప్ అయిపోతుంది అనమాట 50 దాటిన వెంటనే. అండ్ ఇక్కడ ఇంజన్ చెక్ లైట్ కూడా ఆన్ అయిపోయింది. సో నేను ఇప్పుడు ఒకసారి కూర్మంపాలెం షోరూమ్ దగ్గరికి అయితే తీసుకెళ్తాను. అక్కడే సర్వీస్ కూడా అనమాట. వెళ్ళి తీసుకెళ్ళి చూపించి ఇష్యూ ఏంటో కనుక్కోవాలి. ఎందుకంటే ఇది చాలా పెద్ద ఇష్యూ లాగే అనిపిస్తుంది. నేను ఎందుకో లైట్ తీసుకుని వదిలేసాను. ప్లస్ మన బ్లాగ్స్ డైలీ చూసే వాళ్ళకి ఐడియా ఉంటుంది. నేను చెప్తున్నాను, ఇంజన్ చెక్ లైట్ సడన్గా ఆన్ అవుతుంది, ఎందుకో తెలియదు అని చెప్తున్నాను కదా. మన వాళ్ళకి ఎవరికైనా కూడా ఇలాంటి ఇష్యూ ఫేస్ చేస్తున్నట్టయితే కనుక నాకు కామెంట్ చేయండి ఒకసారి. 50 దాటైతే వెళ్ళట్లేదు. ఇలా 0.50 మీదకి వెళ్ళిన వెంటనే ఇదిగోండి ఇలా 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 ఫ్లక్చుయేట్ అవుతూనే ఉంది ఇందాక నుండి. ఫాస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్ నుండి ఇలాగే అవుతుంది. లాస్ట్ టైం ఇలాగే ఇష్యూ వస్తే ఏం చేశానంటే, బండిని ఒక ఐడియల్గా ఒక 5 అవర్స్ 6 అవర్స్ పెట్టేస్తే ఈ ఇష్యూ అనేది పోయిందనమాట. మళ్ళీ సేమ్ ఇదే ఇష్యూ వస్తుంది. ఈసారి ఇంక ఊరుకునే లేదు, వెళ్ళి ఫాస్ట్గా చూపించాలి ఇలాంటి ఇష్యూస్ని. ఇక్కడ పని అయితే అవ్వలేదన్నమాట. యాక్చువల్గా వీళ్ళు ఏంటంటే రేపు మార్నింగ్ తీసుకురమ్మంటున్నారు. లోపల ఏమైనా ఫ్యూయల్ పంప్ ఏమైనా డిస్టర్బ్ అయిందో లేకపోతే ఇంజెక్టర్స్ ఏమైనా అయ్యాయో అని అంటున్నారు. ఏంటనబ్బా అసలు ప్రతిదీ కూడా ఇష్యూ ఏమైనా కనపడుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత నా బైక్ ప్రాబ్లం ఉంది, అది కూడా చూపిస్తాను. ప్రాబ్లం నేను బండే కనపట్లేదు నాకైతే. 1 ఇయర్ లోపే ప్రాబ్లంలు, కొన్న 2 మంత్స్కే ప్రాబ్లము. ఇలాగా అన్ని ప్రాబ్లమ్సే ఈ బల్లికి మాత్రం. ఎంత అలాగా నీట్గా మెయింటైన్ చేసినా కూడా. తర్వాత ఇంకా మళ్ళీ కంటిన్యూ చేస్తాను వీడియో అయితే. గుడ్ ఆఫ్టర్నూన్. యాక్చువల్గా ఇందాక నేను స్కూటీ మీద వెళ్ళి సర్వీస్ సెంటర్కి వెళ్ళి వచ్చాను కదా. సో ఇప్పుడు మధ్యాహ్నం 3 అవుతుంది అనమాట. ఇవాళ వచ్చేసి 16th డిసెంబర్, అంటే మండే అనమాట. అండ్ నేను చెప్పాను కదా నా బైక్ కూడా ప్రాబ్లం వచ్చింది అని. బైక్ ప్రాబ్లం ఏంటంటే బ్యాటరీ డెడ్ అయిపోయింది. మ్యాక్స్ బ్యాటరీ ఇష్యూ అనుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు కీ ఆన్ చేస్తున్నా. కీ ఆన్ చేసిన వెంటనే మామూలుగా మనకి వెలుగుతుంది కదా, అది ఏమీ ఎలగలేదు. అయితే ఇగ్నిషన్ ఆన్ చేస్తున్నా. ఇగ్నిషన్ ఆన్ చేసి ఇదిగోండి ఆన్ చేస్తుంటే అవ్వట్లేదు. సో నిన్నే అనమాట నేను అబ్జర్వ్ చేశాను. నేను చూశాను, ట్రై చేశాను, కానీ అవ్వలా. నేను ఫాగ్ ల్యాంప్స్ ఏమైనా ఆన్ చేసి వదిలేసానేమో అని చెప్పి చెక్ చేస్తే అది కూడా కాదు, ఫాగ్ ల్యాంప్స్ ఆఫ్లోనే ఉన్నాయి. సర్వీస్ సెంటర్ వాళ్ళు చెప్పడం ఏంటంటే 2 years ఉంటుందండి బ్యాటరీ, దాని తర్వాత డెడ్ అయిపోద్ది అని చెప్పారు. ఏబిఎస్ సింబల్ ఒక్కటే వెలుగుతుంది అండ్ ఇంజన్ చెక్ లైట్ ఒకటి వెలుగుతుంది అనమాట. ఇంజన్ చెక్ లైట్ ఎప్పుడు వెలుగుతుంది అంటే యాక్చువల్గా ఏమైనా ఇష్యూ వచ్చినప్పుడు ఇంజన్ చెక్ లైట్ అయితే వెలుగుతుంది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మీద ఏది పని చేయట్లేదు. ఇదిగోండి జస్ట్ ఇప్పుడు వెలుగుతుంది ఆగుతుంది, వెలుగుతుంది ఆగుతుంది. సో అంతా కూడా ఇంకా బ్యాటరీ ఇష్యూ. ఇదిగోండి అబ్జర్వ్ చేస్తున్నారు కదా, వెలుగుతుంది ఆగుతుంది, వెలుగుతుంది ఆగుతుంది. సో ఏంటంటే దానికి అందుకోవట్లేదు అనమాట. అంటే బ్యాటరీ రావట్లే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. టాస్క్ ఏంటంటే, సో నేను బండి అయితే కిందకి దింపి మాన్యువల్గా స్టార్ట్ చేయాలన్నమాట. చూద్దాం మరి స్టార్ట్ అవుద్దో లేదో. సెకండ్ గేర్లో పెడుతున్నా. స్టార్ట్ అవ్వలేదు. ఇంకా తోసుకుని స్టార్ట్ చేయాల్సిందే. అక్కడ వరకు తోసుకుని వెళ్ళి అక్కడ స్టార్ట్ చేస్తాను. ఇవాళ కరెక్ట్గా ఫ్రెండ్ కూడా లేడు, మాన్యువల్గా తోసుకోవడమే. ఇంకా రెడీ 1 2 3 గో. స్టార్ట్ అయింది. ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నాను. బాబాయ్ చాలా ఘోరంగా ఆయాసం వచ్చింది అనుకోండి.
ఎక్కడ ఆగొద్దు. ఆగేమంటే మళ్ళీ తోసుకోవడమే, ఇంకా తోసుకుని ఆన్ చేసుకోవడమే ఇలా మాన్యువల్గా. నాకు ఇంకొక డౌట్ ఏంటంటే, మొన్న డీజిల్ వాష్ చేయించాను కదా లాస్ట్ వీక్, మీకు వీడియో కూడా పెట్టాను. సో అప్పుడు ఏమైనా లోపలికి ఏమైనా వెళ్ళిందా, ఏమైనా వాటర్ కానీ లేదా ఏమైనా వెళ్ళిందా అని అనుకుంటున్నాను. సర్వీస్ వాళ్ళని అడిగితే మాత్రం మాన్యువల్గా మీకు స్టార్ట్ అయిపోతుంది అంటే మ్యాక్సిమం మీకు బ్యాటరీ ఇష్యూ అండి. వైరింగ్ ఇష్యూ అయితే మామూలుగా కూడా స్టార్ట్ అవ్వదు. నేను షోరూమ్ వాళ్ళని అడిగితే మ్యాక్స్ 2 years, దానికి మించి ఎక్కువ రాదు అని అన్నారు. అండ్ షోరూంలో కూడా వారంటీ బ్యాటరీ మీద ఓన్లీ 2 years అంట. నాది ఆల్రెడీ 2 years దాటేసి ఇంకా ఎక్స్ట్రా 3 months 4 months అయిపోయింది. సెప్టెంబర్ నేను తీసుకున్నది. మనం ఎక్కువ తిరుగుతున్నాం కదా ఇప్పుడు ఈ వింటర్ సిరీస్ గురించి, ఇంకా అందుకనే నేను ఎక్కువ రిస్క్ తీసుకోదలుచుకోలేదు. నాకేంటంటే డైలీ రోలో ఉంటే కానీ నాకు పని అవ్వదు. మన వ్లాగ్స్కి కానీ ఏదైనా సరే అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తా అసలు మనకి ఎంత పడుతుంది రేటు. ఒకవేళ ఇష్యూ ఏంటి ఆగిపోయింది దరిద్రం అనుకోండి, రోడ్డు మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడు ఎవరు ఉండరు కూడా ఉండరు. అరే బాబాయ్, రెడీ 1 2 3 గో. వామ్మ వాసిపోతుంది, నాకు తోయలేకపోతున్నాను. ఎవరైనా హెల్ప్ అడగాలి. అన్న బండి ఆగిపోయింది, కొద్దిగా తోయో, కొద్దిగా ఇక్కడ వరకు. థ్యాంక్స్ అన్న. అమ్మాయ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఓరు నాయన, ఇదేంది అసలు, ఇది ఎన్నిసార్లు ఆగిపోతుంది, మళ్ళీ ఆగిపోయింది. ఇది బ్యాటరీ ప్రాబ్లమా లేకపోతే బండి ప్రాబ్లమా అర్థం అవ్వట్లేదు నాకు అసలు. వామ్మ ఓపిక అయిపోయిందిరా నాయన, ఇంకా తోసుకుని వెళ్ళడం ఒక్కటో మిగిలినట్టుంది. అన్న కొద్దిగా బండి పుష్ చేస్తారు అక్కడ వరకు. వీళ్ళు ఎవరు డైరెక్ట్ ముఖమే చెప్పేస్తున్నారు తొయ్యమని. ఇంకా చచ్చినట్టు తోసుకుని వెళ్ళాలి దీన్ని ఇప్పుడు ఇక్కడ నుండి. దారి మధ్యలో పక్కన అమెరాన్ షాప్ ఉంటే అడిగాను అనమాట, కొద్దిగా కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు. కానీ ఇంకా ముందుకెళ్తే నేను ఆల్రెడీ ఫోన్లో మాట్లాడాను, అతను ఇంకా కొద్దిగా తక్కువ చెప్పారు. సో ఇంకా విరించి రమ్మను అనమాట. ఆగిపోతుంది 2-3 సార్లు అంటే వస్తున్నాడు. సో వెయిటింగ్, వచ్చిన వెంటనే నన్ను టో చేస్తాడు. అంటే టో అంటే జస్ట్ ఏం లేదు, కాలుతో అలా పుష్ చేస్తాడు అంతే. అలా అక్కడ వరకు కురంపొలం వరకు వెళ్తే చాలు, ఒక 1.5-2 kilometers ఉంటుందేమో అంతే. వెళ్తే ఇంకా అక్కడ నుండి అది చేపించేసుకుంటాను. అంటే నాది పెట్రోల్ ఇష్యూ తెలియట్లేదు, లేకపోతే నిజంగా అయిపోయిందా కూడా, అంటే బ్యాటరీ అయిపోయిందా కూడా తెలియట్లేదు. ఎందుకంటే పెట్రోల్ అయితే ఉంది. నేను ఫుల్గా అప్పుడు లాస్ట్ టైం కొట్టించినప్పుడు బాగానే కొట్టించాను, నాకు తెలిసి అప్పుడే అయ్యి ఉండదు ఫ్యూయల్ అయితే. ఎండ మాత్రం మాడిపోతుంది అనుకోండి, కరెక్ట్గా ఎదురెండ పడుతుంది. ఓకేనా, స్లోగా వెళ్దాం, ఎక్కువ స్పీడ్ వద్దు. అటు చూసుకో నువ్వు అంతే, రైట్ సైడ్కి చూసుకో. ఎక్కువ తీరిపోతుంది అనుకోండి, తిక్క మామూలుగా కాదు. అరే సైడ్కి రా. ఈ బస్సు వాళ్ళు కరెక్ట్ టైంకి వస్తారు. చూడండి ఎంత కష్టపడాల్సి వస్తుందో ఈ బ్యాటరీ అయిపోవడం వల్ల. దరిద్రం వాళ్ళు మామూలుగా లేదు. ఒక పక్కేమో స్కూటీ ఎలా అయింది, ఒక పక్కేమో మళ్ళీ ఇది కూడా ఇలాగే ఉంది పరిస్థితి. సో ఫైనల్గా అయితే ఇదిగోండి ఇక్కడ బ్యాటరీ షాప్ దగ్గరికి వచ్చాము. వాసిపోయింది మామూలుగా కాదు, ఎండలో తోసుకుని వచ్చేసరికి. ఇక్కడ ఫస్ట్ అయితే టెస్ట్ చేయమన్నా అనమాట. స్టార్ట్ చేయ ఒకసారి. బ్యాటరీ ఇష్యూనా? మామూలుగా ఎంత ఉండాలి అక్కడ వోల్ట్స్? స్టార్ట్ చేసినప్పుడు 10 above రావాలా? మరి ఇగ్నిషన్ ఆన్ అవ్వట్లేదు అంటే పోయినట్టే కదా. అంటే నేను యాక్చువల్గా మొన్న డీజిల్ వాష్ చేయించాను, దాని ఎఫెక్ట్ ఏమైనా ఉందేమో. దాని తర్వాత 2 days తర్వాత అయింది. ఇప్పుడైతే ఇక్కడ ఇది మొత్తం అయితే ఓపెన్ చేస్తున్నారనమాట. ఓపెన్ చేసి మనకి బ్యాటరీ అయితే రీప్లేస్ చేయాలి. మనం ఏంటంటే ఇప్పుడు ఆ పాత బ్యాటరీ ఇచ్చేసి ఇప్పుడు కొత్త బ్యాటరీ అయితే చేపిస్తున్నాం అనమాట. ఆ పాత బ్యాటరీ ఏంటంటే ఇంకా రీఛార్జ్ చేసినా కూడా వేస్ట్, ఇంకా పనిచేయదు అది, ఆల్మోస్ట్ ఇంకా డెడ్ అనుకోండి ఇంకా అది. అండ్ ఇప్పుడు దీనికి ఏంటంటే 2 years వరకు పార్ట్ టు పార్ట్ ఉంటుంది అనమాట వారంటీ. అంటే ఏంటంటే 2 years వరకు ఎప్పుడు డెడ్ అయిపోయినా మొత్తం మార్చేస్తారు. అంటే ఏమైనా ఇష్యూ వచ్చినా కూడా మొత్తానికి మార్చేస్తారు. 2 years తర్వాత ఏంటంటే ఎంఆర్పి మీద తగ్గించుకుంటూ వస్తారనమాట. అంటే ఏమైనా అయినా కూడా ఇష్యూ
ఇప్పుడు సపోజ్ అమౌంట్ ఎంత అనుకోండి, ఇప్పుడు ఆల్రెడీ నేను మాట్లాడేశాను. ఈ బ్యాటరీ వచ్చేసి మనకి 1500 రూపీస్ అయితే పడుతుంది అనమాట. యాక్చువల్గా 16 చెప్పారు, నాకు ఒక 100 రూపీస్ అయితే తగ్గించారు, డిస్కౌంట్ ఇచ్చారు. సో ఇంకా మనకి ఇలాగ 1500లో అలాగా తగ్గించుకుంటూ మనకైతే డిస్కౌంట్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఎప్పుడైనా పోతే 2 years తర్వాత. సో ఇంకా ఫైనల్గా మనకి ఇదిగోండి కొత్త బ్యాటరీ అయితే ఫిట్ చేస్తున్నారన్నమాట. ఇది 11th month 2024 ఇది బ్యాటరీ. అండ్ ఇవాళ నుండి మనకి కౌంట్ అనమాట వారంటీకి. ఇక్కడ చూసారా ఈ సీట్ ఇలాగా మొత్తం పడిపోయి మచ్చలు ఇవన్నీ. యాక్చువల్ డీజిల్ వాష్ చేసినప్పుడు ఇది మొత్తం క్లీన్ చేయించాలి ఇవన్నీ కూడా, నేను అప్పుడు చేయించలేదు. అమ్మాయ్యా ఇంకా వెళ్ళిపోతున్నాము. ఇంజన్ చెక్ లైట్ అయితే వెలుగుతుంది, ఇంకా అప్డేట్ అయ్యి ఉండదు అనుకుంటున్నాను నేనైతే. ఇంజన్ చెక్ లైట్ అయితే ఇంకా వెలుగుతుంది, ఏదో ఇష్యూ ఉన్నట్టు. సో మనకైతే ఇప్పుడు బ్యాటరీ మొత్తం 1500 రూపీస్ అయితే అయ్యిందనమాట. అదనమాట ఈ స్టోరీ మాత్రం ఇలా అయ్యింది మొత్తానికి. అంటే మనకి యాక్చువల్గా బ్యాటరీ చాలా కేర్ఫుల్గా వాడుకోవాలి. అంటే అవసరం లేనప్పుడు ఆఫ్ చేస్తూ ఉండాలి. మనం ఫాగ్ ల్యాంప్స్ అవి ఎక్కువ వాడుతూ ఉంటాం కదా, దానివల్ల ఎక్కువ బ్యాటరీ కూడా కన్జ్యూమ్ అవుతుంది. అలానే బ్యాటరీ అవ్వదు అని నేను ఎప్పుడు చెప్పను. ఫైనల్గా ఇదొక ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనుకోండి, బ్యాటరీ కూడా ఫిట్ చేయించాను. ఇంకా మనకి ఏ ఇష్యూ రాకూడదు అని అనుకున్నాను. ఇప్పటివరకు ఏది చేయించినా ఇష్యూ రాకూడదు అని అంటున్నాను. అలాగా అన్న ఒక 5 daysకో 1 weekకో ఏదో ఒక ఇష్యూ వస్తుంది మళ్ళీ. సో గైస్ ఇంకా ఈ బ్లాగ్ చూసారు కదా, ఎలా ఉంది అనేది నాకైతే కింద కామెంట్ చేయండి. ఎప్పుడైనా కూడా మీకు ఇలాంటి ఇష్యూ వచ్చిందా లేదా అనేది కూడా నాకు కామెంట్ చేయండి. సో గైస్ ఇంకెక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ చేస్తాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్, బై బై, టేక్ కేర్, ఫిర్ మిలేంగే. సో ఇంకా మేము ఇక్కడ నుండి స్టీల్ ప్లాంట్ వెళ్తున్నాం అనమాట. మాకు ఒక చిన్న వర్క్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో రీల్ కోసం వెళ్తున్నాము.